దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి యేసుక్రీస్తు పునరుత్థానము చెందిన తర్వాత 40 దినముల వరకు భూమి మీద ఆయనను నమ్మిన, ఆయనను విశ్వసించిన, ఆయనను వెంబడించిన భక్తులకు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయాన్ని బైబిల్లో దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం. కాబట్టి మరి ఈ 40 దినములలో ఈ ముందున్నటువంటి ఈ యొక్క పునరుత్థానము తర్వాత ఉన్న దినాల్లో పునరుత్థానమునకు సంబంధించినటువంటి అంశాలను ఈ దినాల్లో నేర్చుకోవటం ఎంతో ఆశీర్వాదకరమని, అనేకమైన కోణాల్లో ఆ వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా మనం దేవుని అందు ఇంకా బలపడటానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశముతో దానికి సంబంధించిన వర్తమానాలను మీ ముందుకు తీసుకొని రావటానికి ప్రభు కృప చూపిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనములో మీకు ఆ మాట కనబడుతుంది. ఆయన 40 దినముల వరకు అగుపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించొచ్చు అనే మాట మరి ప్రత్యేకంగా నాకు అనిపించింది. ఈ దినమున ఆయన ప్రత్యక్షపరుచుకోవడమే కాదు, 40 దినములు ఆయన దేవుని రాజ్యమును గూర్చిన సంగతులను బోధించుచు ఆయన మళ్ళీ బోధించాడు అనేది నూతనంగా అనిపించింది ఈరోజు ఈ వాక్యమును చూసినప్పుడు. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రమాణములను అనే మాట రాయబడింది. అక్కడ 1 అనే సంఖ్య వేసింది. కింద ఫుట్ నోట్లో చూస్తే మరి మనకు కనబడుతుంది. అక్కడ అనేకమైనటువంటి రుజువులను, ఎవిడెన్సెస్, తాను సజీవుడు అన్నదాన్ని అనేకమైనటువంటి రుజువులతో తన్ను తాను కనపరుచుకున్నాడు అనే విషయం 1వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి మరి దినాల్లో ఇటువంటి అంశాలను, ప్రత్యేకమైన విషయాలను ధ్యానించడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి అంశం, దేవుణ్ణి స్తుతించి ఆరాధించటానికి ప్రభువునందు మనము అత్యధికమైనటువంటి సంతోషముతో, బలముతో ముందు కొనసాగటానికి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనము నేర్చుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి. ఈరోజు మన అంశం ఏమిటంటే, క్రీస్తునందు సిలువ ఉన్న చోట పునరుత్థానము ఉంటుంది. హల్లెలూయా. సిలువ ఉన్న చోట ఏముంటుంది చెప్పండి? పునరుత్థానము ఉంటుంది. క్రీస్తునందు ఉన్నటువంటి మన జీవితాలలో సిలువ ఉన్న చోట ఏముంటుంది? పునరుత్థానం ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటేనే ముందుకెళ్ళినప్పుడు మిగతా విషయాలు అర్థమవుతాయి. సిలువ ఉన్న చోట పునరుత్థానం ఉంటుంది. క్రీస్తునందు ఉన్న వారికి సిలువ అనేది దేన్ని సూచిస్తుంది? సిలువ అనేటువంటిది మనం గమనించినట్టయితే అది శిక్ష పడడముతో మొదలుకొని అవమానములు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి బాధకు వేదనకు గురి అయ్యే పరిస్థితులు, చివరికి దాంట్లో మరణం అనేది మనకు కనబడుతుంది. సిలువ అనగా శ్రమతో ప్రారంభమై మరణముతో ముగించేది అది. కాబట్టి సిలువ మరణం అనేది మనకు కనబడుతుంది. సిలువ అనేది మరణానికి సాదృశ్యం, మరణించిన దానికి గుర్తుగానే అది మనకు కనబడుతుంది. కాబట్టి మరణము ఉన్న చోట, మరణము అనేది క్రీస్తునందు ఉన్న వారికి మరణము సంభవిస్తే వారికి తప్పకుండా పునరుత్థానము ఉంటుంది. హల్లెలూయా. ఇది మనము నేర్చుకోబోతున్నాం. దీనికి మన జీవితాలకు సంబంధించిన పాయింట్ను దీనిలో నుండి ఒక అద్భుతమైన కోణాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మీరు జాగ్రత్తగా వినగలిగితే, గ్రహించగలిగితే ఎంతగానో దేవుణ్ణి స్తుతించేటువంటి అద్భుతమైన సబ్జెక్టు లేదా శక్తి కలిగిన మాటలు ఇందులో మనకు దొరుకుతాయి. క్రీస్తునందు సిలువ మరి ఏమవుతుంది అంటే పునరుత్థానం అవుతుంది. క్రీస్తునందు ఉన్నటువంటి మన జీవితాల్లో వచ్చే మరణం కూడా ఏ విధంగా మారుతుందంటే అది మరణముగా ఉండదు, కానీ అది పునరుత్థానం వైపు దారి తీస్తుంది. హల్లెలూయా. బైబిల్లో చూస్తే ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 10వ వచనము మనం చూద్దాం. చాలా అద్భుతమైన మాట ఇది. ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడ్డటువంటి మాట. 16వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ఎందుకనగా అంటే పైన ఇంకా చదవాల్సినవి ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చెప్పి ఎందుకనగా అని ప్రారంభిస్తున్నాడు. మళ్ళీ అందులోకి వెళ్తే సమయం సరిపోదు కాబట్టి ఇక్కడున్న సందర్భాన్ని నేను చెప్తాను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి
కుళ్ళు పట్టనీయవు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. చాలామంది ఈ ధర్మశాస్త్రం కావచ్చు, మోషే రాసినటువంటి కీర్తనలు కావచ్చు, దావీదు రాసిన కీర్తనలు కావచ్చు, సొలొమోను రచించినవి కావచ్చు, ఇవి చదువుతున్నప్పుడు చాలామంది అనుకున్న విషయాలు కొన్ని వాక్యాల విషయంలో పొరపాటు పడ్డారు. ఇది దావీదును గూర్చి అనుకున్నారు చాలామంది. ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఇది దావీదు గూర్చి చెప్పబడినటువంటి మాటలు కావు, ఇవి యేసుక్రీస్తును గూర్చి చెప్పబడినటువంటి మాటలు అని అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే మరి 2వ అధ్యాయములో మనం గమనిస్తే పేతురు ఆ విషయాలు చెప్తాడు. 2వ అధ్యాయము 27వ వచనం చూస్తే ఇక్కడ రాసిన మాటలు అక్కడ మనకు కనబడతాయి. 27, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను. దావీదు కూడా ఒక ప్రవక్తగా అతడు పిలువబడ్డట్టుగా, ఎంచబడ్డట్టుగా కూడా దేవుని పరిశుద్ధ గ్రంథం చెబుతున్న మాట కూడా ఒక నూతనమైనది ఇక్కడ కనబడుతుంది. మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ మాట. అతడు ప్రవక్త అయి ఉండెను గనక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, చూసారా, అతడు ఎందుకు ఇలాంటి ప్రవచనమైన వాక్యాలు పలకగలిగాడో రీజన్ రాస్తూ ఉన్నాడు, ఉద్దేశాన్ని రాస్తున్నాడు. అతడు ఆ సంగతులన్నిటిని ఎరిగే క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ఎప్పుడు తెలుసుకున్నాడట? బైబిల్ చూసి చెప్పండి, అక్కడే ఉంది. ఎప్పుడు తెలుసుకున్నాడట? ఎవరు బైబిల్ చూడట్లేదేమో. ముందుగా తెలుసుకొని, చూసారా ఎలా తెలుసుకున్నాడు? పరిశుద్ధాత్మ వలన. అందుకే అతడు ప్రవక్త అయి ఉండెను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దావీదు, అతడు ఇలా చెప్పొచ్చేమో, దావీదు చనిపోకముందే క్రీస్తు సిలువను గూర్చి అతడు తెలుసుకోగలిగాడు, చూడగలిగాడు ఆత్మలోకంలో. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకే అతడు ముందుగా వీటన్నిటిని గూర్చి ముందుగా తెలుసుకున్నవాడే ఏమంటున్నాడు తెలుసా? నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు. ఈ మాటలు చెబుతూ ఈ యొక్క రచయిత అంటాడు, ఇదిగో ఇవి దావీదును గూర్చిన సంగతులు అవుతే దావీదు చనిపోయాడు, దావీదు సమాధి మన మధ్యలో ఉంది, అతడు కుళ్ళు పట్టిపోయాడు కదా, అతను గూర్చిన సంగతులు కాదు కదా ఇవని ఇక్కడ పేతురు మాట్లాడినటువంటి మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఈ విషయాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. 16వ కీర్తన ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పాడు అన్నాడు. కాబట్టి మనం గ్రహించాలి, క్రీస్తునందు ఉన్నటువంటి వారు, ఆయన క్రీస్తు ఈ లోకంలో ఆయన మరణించాడు, అయితే ఆయన మరణించి ఆ విధంగా ఉండలేదు అనే విషయం కూడా ఇక్కడ బైబిల్లో మరి మనకు అద్భుతమైనటువంటి మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి. దేవుని వాక్యంలో అంటాడు చూడండి, 2వ అధ్యాయం, ఇక్కడే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24. సరే నేను చదువుతున్నాను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఇది మనసులో పెట్టుకోవాలి మీరు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఇప్పుడు చూడండి, ఆయన యందు ఉన్న వారికి మరణము లేదు, పునరుత్థానం ఉంది. క్రీస్తునందు మరణం పునరుత్థానం అవుతుంది. ఇది మన సబ్జెక్టు. ఇప్పుడు మనం అందరం క్రీస్తునందున్నాం. క్రీస్తు గురించి ఏం చెప్పబడుతుంది? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం, అంటే అసంభవం అని చెప్తుంది. ఇప్పుడు మనమందరం ఎక్కడున్నాం? క్రీస్తునందు ఉన్నాం అనుకున్నాం. క్రీస్తును గూర్చిన సంగతి ఏంటి? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం, అంటే ఆయన మరణించి ఉండడు, ఆయన శరీరము కొల్లిపోదు, ఆయన కొల్లిపోడు, ఆయన తప్పకుండా లేస్తాడు, ఆయన పునరుత్థానుడు అవుతాడు. మనమందరం ఎక్కడున్నాం అనుకుంటున్నాం? ఆయన యందున్నాం. అంటే అర్థం ఏంటి? ఆయన లేస్తాడు కాబట్టి మనందరం కూడా లేస్తాం. అందుకే ఈ టైటిల్కు ముందు ఆ మాట పెట్టుకుందాం మనం, క్రీస్తునందు అని పెట్టుకుందాం. హల్లెలూయా. క్రీస్తునందు మరణం ఏమవుతుంది చెప్పాలందరూ? పునరుత్థానం అవుతుంది. హల్లెలూయా. క్రీస్తునందు మరణమే పునరుత్థానంగా మారినప్పుడు క్రీస్తునందున్న నీ జీవితంలో వచ్చే శ్రమ నీకు ఆశీర్వాదం అవుతుంది, కీడు
నీకు మేలవుతుంది. ఎందుకు? క్రీస్తునందు ఉన్నావు. మళ్ళీ వినండి, క్రీస్తునందు ఉన్న నీకు మరణము కూడా పునరుత్థానం అవుతున్నప్పుడు దానికంటే కింది స్థాయిలో శ్రమ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, రోగం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి? అన్ని ఆశీర్వాదాలు అవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యం? క్రీస్తునందు మరణము పునరుత్థానం అవుతుంది. ఆయన యందు ఉన్నటువంటి మన జీవితములలో కూడా సిలువ అనేది సిలువను మరణంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది పునరుత్థానం అవుతుంది అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యములో నుండి మనం నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి మనందరి జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది మన జీవితంలోకి వచ్చినా అవన్నీ కూడా మేలుగానే మార్చబడతాయి. హల్లెలూయా. అవన్నీ కూడా మేలుగానే మార్చబడతాయి. మరణమే పునరుత్థానంగా మారినప్పుడు ఇక మిగతావన్నిటి సంగతి దాని గురించి ప్రత్యేకంగా మనము పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం క్రీస్తునందు ఉన్నాము కనుక, ఆ సంఘము ఆయన యొక్క శరీరం అని పిలువబడుతుంది కనుక, ఆయన యందు ఉన్నటువంటి మనందరము కూడా పునరుత్థానాన్ని చూస్తాము, పునరుత్థానములో పాలిభాగస్థులం అవుతాము అన్న విషయాన్ని ఈ దేవుని వాక్యముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో ఉంది, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును అని రాసింది. మృతులైనటువంటి వారందరూ కూడా నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు ఏమవుతాయట? సజీవములవుతాయి. మనము కుళ్ళిపోము, లేదా మనం ఇక్కడ మరణముతో మనము బంధించబడి ఉండము, మనము పాతాళంలోకి వెళ్ళిపోము, పాతాళ వశములో మనము ఉండము. కానీ యేసు వలె మనమందరం కూడా లేస్తాము అనేటువంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ దేవుని పరిశుద్ధ గ్రంథము మనకిస్తుంది అన్న విషయాన్ని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాం. దీన్ని అర్థం చేసుకోవడానికి చార్లెస్ జాకబ్ గారు ఒకరోజు వాక్యం చెప్తూ పునరుత్థానానికి సంబంధించిన మెసేజ్లోనే ఓ మాట చెప్పాడు ఆయన. ఆ మాట నిజంగా చాలా అద్భుతం. వారు చెప్పిన మాట అది నేను చెప్తాను, మీ మనసులో ఈ మెసేజ్ అంతా ఉండిపోతుంది ఆ మాటలోనే. అదేంటో తెలుసా? ఆయన ఏమన్నాడంటే, మనందరి జీవితంలో యేసు ప్రభువును ఉద్దేశిస్తూ చెప్తూ అన్నాడు, యేసు ప్రభు జీవితంలో శుక్రవారం వచ్చింది, ఆయన మరణించాడు, అయితే అంతటితో అయిపోలేదు, ఆదివారం ఉంది అన్నాడు. చాలామందికి అర్థమై ఉండాలి. హల్లెలూయా. శుక్రవారముతోనే అయిపోలేదు, ఏమన్నాడు? ఆదివారం తప్పకుండా వస్తుంది. మరణమే కాదు, పునరుత్థానం అనేది ఉంది. శుక్రవారము జరిగిన పరిస్థితులను బట్టి, శుక్రవారం నాడు నువ్వు ఎదుర్కొన్నటువంటి అవమానాన్ని బట్టి, కష్టమును బట్టి, దుఃఖమును బట్టి, లేమిని బట్టి చింతించకు. నీ జీవితంలో ఆదివారం దేవుడు తీసుకురాబోతున్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి మన జీవితాల్లో సిలువ పునరుత్థానం అవుతుంది అనే విషయాన్ని మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుంటున్నాం. అయితే చాలాసార్లు మనము దీని గురించిన అవగాహన కలిగి ఉండకుండా ఎక్కడుండిపోతామంటే శుక్రవారంలోనే ఉండిపోతాం, మన శ్రమల్లోనే ఉండిపోతాం, మన కష్టాల్లోనే ఉండిపోతాం. నిజమే కదా. శిష్యులు కూడా యేసు ప్రభువును బంధించిన సమయం మొదలుకొని వారు యేసు ప్రభు లేచిన తర్వాత కూడా తలుపులు తెరిచి ఉంచలేదు. అర్థమైందా? తలుపులు మూసే ఉంచారు కదా. వారు విశ్వాసంతో ఉంచారు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు తలుపులు వేసున్న లోపలికి రాగలడు అనేటువంటి విశ్వాసంతో వారు తలుపులు వేసింది కాదు. యూదులకు భయపడి వాళ్ళు తలుపులు వేసుకున్నారు. నా ప్రభువు లేచాడు, మా ప్రభువు లేచాడన్న ఉత్సాహముతో వారు ఉంటే నిజంగా వారు వీధుల్లోకి వచ్చి వారు ఆ రోజే ప్రకటించేవారు. సరే, తర్వాత వారు స్థిరపడ్డారు, వారు బలం పొందుకున్నారు. దేవుడు వారిని పలుమార్లు దర్శించిన తర్వాత అదే జరిగింది. వారు వీధుల్లో నిలబడి చెప్పారు, యేసే దేవుడు, మరి మేము మీ మాట వినాలా, మేము ప్రభు మాట వినాలా, మేము ఆయనను గురించి చెప్పకుండా ఉండలేమని చెప్పి చివరికి హతసాక్షులయ్యేంతగా వారు నిలబడ్డారు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, యేసు లేచాడా నిజంగా అనటానికి శిష్యులే ఉదాహరణ అన్నాడు. ఎందుకంటే ఒక్కడు మిగలకుండా అందరూ పారిపోయారు. యేసుతో కనీసం ఒట్టిగా పక్కన నిలబడ్డాను, ఒకప్పుడు ఆయనతో తిరిగానులేండి, ఇప్పుడు కాదని చెప్పడే అటువంటి పరిస్థితి కూడా కాదు. అసలు యేసు ఎవరో మాకు తెలియని చెప్పినటువంటి ఈ పేతురు యేసు కొరకు నేను ప్రాణం ఇవ్వడానికి సైతం రెడీగా ఉన్నాడంటే అది చాలదా? యేసు లేచాడని వీరు చూశారని అనడానికి రుజువు అన్నాడు దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా.
కాబట్టి సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూస్తున్నాము శిష్యులు శుక్రవారంలోనే ఉండిపోయారు, కానీ ఆదివారం అనేది ఉంది, పునరుత్థానం ఉంది, ప్రభువు లేచే దినం ఉంది, ఆయన లేస్తాడు తప్పకుండా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అన్న కీర్తన గ్రంథంలోని వాక్యం మర్చిపోయారు. ఎమ్మాయి దారిలో యేసు ప్రభు మోషే ద్వారా పలకబడిన వాక్యాలు గుర్తు చేశాడట, కీర్తన గ్రంథాల్లోని వాక్య భాగాలు కూడా గుర్తు చేశాడట. నేను అనుకుంటున్నాను ఈ వాక్యం కూడా గుర్తు చేసి ఉంటాడు. స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. బైబిల్లో ధర్మశాస్త్రంలో రాసి లేదా నా గూర్చి? మనుష్య కుమారుడు సిలువ వేయబడి మరణించిన తర్వాత తిరిగి లేస్తాడన్న ఎన్ని వాక్యాలు లేవు? మోషే పలకలేదా, దావీదు పలకలేదా అని ఎమ్మాయి దారిలో వారితో పాటు మాట్లాడాడని కూడా బైబిల్లో రాసింది. కానీ శిష్యులు శుక్రవారంలోనే ఉండిపోయారు. చాలాసార్లు మన జీవితంలో మనం కూడా ఎదుర్కొన్న వాటిని బట్టి చేదైనటువంటి కొన్ని వాటిని మన జీవితంలో ఎదుర్కొని ఉండవచ్చు. వాటిని బట్టి మనం ఏం చేస్తాం? నెక్స్ట్ వచ్చేది కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయేమో, ఇక జీవితం అలానే ఉంటుందేమో అన్నట్టుగా మనం అక్కడే మిగిలిపోతున్నాం, అలానే ఉంటున్నాం. కొన్నిసార్లు ఎవరూ బాగు చేయలేరు నా పరిస్థితిని. కొన్నిసార్లు అజ్ఞానంగా కూడా మాట్లాడుతూ ఉంటాం. ఏమని? బహుశా దేవుడు కూడా ఏం చేయగలడు. ఏంటంటే దేవుని జాలిపడ్డట్టు, దేవుడు చాలా మంచివాడు, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన వాడే, కానీ పాపం ఆయన కూడా ఏమీ చేయగలడు. ఏంటంటే ఇది గొప్ప మాటలు కావేవి, ఇవి ఎంతో బలహీనమైన మాటలు. ఇవి ఏం మాట? ఆయన ఏం చేయలేడు. బైబిల్ చెప్తుంది, ప్రభు అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట నిజంగా. ఏదైనా నా దేవుడు చేయగలడు. ఎందుకు అలా మనం అల్లేపోతున్నామంటే అందరూ శుక్రవారంలోనే ఉన్నాం, పునరుత్థానమును మర్చిపోతున్నాం. దేవుడు కార్యాలు చేసేవాడు, చేస్తాడు. చేసే ఒక సమయం, చేసే ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు నా జీవితంలోనే. ఒక విశ్వాసం మనలో లేనందున శుభప్రదమైన నిరీక్షణతో మనం కనిపెట్టుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నాం. వెళుతున్నామేమో కానీ ఆ నిరీక్షణ లేదు, ఆ ఆనందం లేదు, ఆ సంతోషము లేదు. మనసు మాత్రము శుక్రవారం మీదనే ఉంది. మన హృదయం ఆలోచనలన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ముందుకైతే యాత్ర కొనసాగుతుంది. కానీ అదే ఆదివారం ఉంది, పునరుత్థానం ఉంది, దేవుడు కార్యం చేస్తాడు, చేసేది ఉంది అన్నప్పుడు నీ యొక్క నడక ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత సంతోషంగా నీ యాత్ర ఉంటుందంటే నువ్వెక్కడ కూడా అలసిపోవు, ఏ సమయంలో కూడా నువ్వు బలహీన పడవు అని దేవుని వాక్యం చెప్తుంది. 84వ కీర్తన మీరు చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకోవచ్చు. 5వ చరణం, 84వ కీర్తన 5వ చరణం చూస్తే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలోబడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేసెదరు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. ఈ మాట చదివినప్పుడల్లా దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడని అనిపిస్తుంది నాకు. చూడండి, అలానే ఉంది. మరి వారిలో ప్రతివాడు, ఎవడు మిస్ కాడు, వారిలో ప్రతివాడు ఎక్కడ కనబడతాడంట? గమ్యములో, గమ్యస్థానంలో కనబడతాడు, సియోన్లో కనబడతాడు, పరలోకంలో కనబడతాడు. ఒక గ్యారంటీ ఇవ్వబడుతుంది. ఎవరికి? ఇదిగో ఇక్కడ బైబిల్లో చూస్తే 5వ వచనం, నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. వారికి యాత్ర సంతోషంగా ఉంటుంది, దిగులుగా ఉండదు. వారి మనస్సు ఆదివారం మీదనే, వారి యొక్క హృదయపు తలంపులు, ఆలోచనలన్నీ పునరుత్థాన దినం మీదనే ఉంటాయి. నా దేవుడు కార్యాలు చేసేవాడన్న దాని మీదనే ఉంటాయి అన్న విషయాన్ని ఈ వాక్యాలు ఈ విధంగా మనం చదువుకున్నప్పుడు, వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ప్రతి పరిస్థితి కూడా మార్పు చెందుతుంది. నా దేవుడు మార్పు చేస్తాడని మనం నమ్మి దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నా దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలడు. నా దేవుడు శుక్రవారముతోనే ముగించలేదు, కానీ ఆదివారాన్ని నా దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని మీరు విడుదల దినముగా భావించుదాం, విమోచన దినముగా భావించుదాం, ఆశీర్వాద దినముగా భావించుదాం. మన యొక్క ఏంటండి అద్ధర్యాన్ని మనం గుర్తించుదాం.
మన యొక్క అద్దరి, మనం చేరాల్సినటువంటి చోటు, మనం ఇన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాము, దేవుని యందు నిరీక్షణ పెట్టుకున్నాము కొన్ని విషయాల్లో, అదిగో ఆ యొక్క రోజు, ఆ యొక్క స్థలము అదేనన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీని కొరకు త్వరగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగింపులోకి రావడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాటను మీ మనసులో ఉంచుకోండి. క్రీస్తునందు సిలువ పునరుత్థానం అవుతుంది. హల్లెలూయ. క్రీస్తునందు ఉన్న మనందరి జీవితాల్లో మరణం పునరుత్థానమే అవుతుంది తప్ప మనము పాతాళములో మనము విడిచిపెట్టబడము. క్రీస్తునందు ఉన్న వారందరూ మరి స్పెషల్గా, మీకు అర్థం కావడం అనుకుంటున్నాను, స్పెషల్గా ప్యాక్ చేయబడి పరదేశకు వెళ్తాం మనం. హల్లెలూయ. పరలోకానికి వెళ్తాం మనం. ఒకవేళ ప్రభువు వచ్చు వరకు మనం ఉన్నట్లయితే మనం అక్షయతను ధరించుకొని భద్రంగా మనము ప్రభువుని చేరుకుంటాం. హల్లెలూయ. ఎందుకు? క్రీస్తునందు మనం ఉన్నాం కాబట్టి. క్రీస్తునందు ఉన్న మన జీవితాల్లో మరణమే పునరుత్థానంగా అయినప్పుడు మిగతావన్నీ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో కొన్ని విషయాలు త్వరగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మనం స్తుతించడం కోసం 126వ కీర్తన, కొన్ని విషయాలు త్వరగా చెప్పి నేను ముగింపులోకి వస్తాను. 126వ కీర్తన మనం చూసినట్టయితే 5వ వచనము మనం చదువుకుందాం. 126వ కీర్తన 5వ చరణము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఎంత శుభప్రదమైనటువంటి మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో కన్నీళ్లు విడుస్తూ విత్తేటువంటి వారిని తీసుకొస్తున్నాడు ఇక్కడ. కన్నీళ్లు విడుస్తూ జీవితంలో అంటే వారు ప్రయాసపడుతున్నారు, వారి పొలములో వారు పని చేస్తూ ఉన్నారు. కానీ ఎలా పని చేస్తున్నారో తెలుసా? కన్నీటితో విత్తనాలు వేస్తూ ఉన్నారు. చాలాసార్లు మన జీవితంలో కూడా శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు మనం పనులు చేస్తూ ఉంటాం, కానీ నేలన ఎన్ని కన్నీళ్ళు రాలిపోతూ ఉంటాయో కదా. అంటే ఎంత దుఃఖకరమైన అనుభవం అది, ఎంత కష్టకాలం వచ్చింది అసలు నీకు నిజంగా. ఆ గడియలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా అవి దాటొచ్చిన తర్వాత కూడా అవి ఎంత భారభరితమైన దినాలో అనిపిస్తుంది మనకు. వాక్యం చెప్తుంది, కన్నీళ్లు విడుచుచు విత్తేటువంటి వారు ఇదిగో ఒకరోజు సంతోష గానాలతో పంట కోస్తారు. వారు పనులను భుజాన మీద పెట్టుకొని మోసుకుంటూ వారు వస్తారు. అలా చేసేటువంటి దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఈ ఉదయకాలము నేర్చుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే హన్నా అనేటువంటి భక్తురాలు మనకు కనబడుతుంది. బైబిల్లో అన్న అనేటువంటి భక్తురాలు మనకు కనబడుతుంది, విధవరాలు, మందిరంలో ఉన్నటువంటి తల్లి. అదేవిధంగా హన్న అనగా సమూయేలు యొక్క తల్లి మనకు కనబడుతుంది. ఆమె మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆమె ఏడ్చుచు మందిరానికి వచ్చేది. ఆమె మందిరంలో కూడా ఎంతో కన్నీళ్లు పెట్టుకుని దేవుని సన్నిధిలో దేవుణ్ణి గోజాడుకునేటువంటి పరిస్థితులు ఉంది. కారణం ఆమె జీవితంలో ఒక ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తుంది, సంతానమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తుంది. చెప్పాలంటే నిజంగా ఆమె ఒక కుమారుడు నాకు రావాలి, ఒక కుమారుడు నాకు ఉండాలనే దానికన్నా కూడా ఈ మాట ఉంది చూసారా, ఆ దినాల్లో ఈమె గొడ్రాలు అనేటువంటి మాట ఉంది చూసారా, అది ఆమె నుండి తొలగిపోవాలని మరి అంతకంటే ఎక్కువ ఆశ కలిగి ఉంది ఆమె. బైబిల్లో మనం చూస్తే దాన్ని ఒక నిందగా ఆ దినాల్లో భావించబడింది, ఒక భయంకరమైన శాపగ్రస్తురాలు అన్నట్టుగా మరి ఆ దినాల్లో ప్రజలు ఎంచేవారు. కాబట్టి ఆమె అందుకే ఒక శ్రేష్టమైన ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఆమె బాధ ఏంటో. ఆమె ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా? ప్రభువా, నీవు ఒక కుమారుణ్ణి నాకు ఇస్తే నేను రిటర్న్ మరలా తిరిగి వాడిని నీకే ఇచ్చేస్తాను. అంటే నీకు కొడుకు కావాలనే కదా నీ బాధ? కావును, నా కుమారుడు కావాలి, కానీ నాకు అంతకంటే నాకు ఇంకొకటి ఉంది. ఏంటది? నేను ఇల్లాలుగా నేను పిలువబడాలి. నేను ఒక కుమారుని కన్నటువంటి తల్లి, ఆ తల్లి అనేటువంటి ఆ పోస్ట్ నాకు రావాలి. ఈ 3 అక్షరాల పదం నా జీవితంలో తొలగిపోవాలి. నేను అంటాను, ఆ 3 అక్షరాలు ఒకవేళ ఆమె జీవితంలో శుక్రవారంగా ఉన్నదేమో,
శుక్రవారముగా ఉన్నది ఆమె జీవితంలో, అదొక శాపముగా కనబడుతుంది ఆమె జీవితంలో. అక్కడి నుండి ఆమె ఆశీర్వదించబడినటువంటి ఒక ప్రజగా రావాలని. గమనించండి, నిజంగా ఎంత ఆరాటం ఉంది ఆమెలో. అయితే ఆ పరిస్థితుల్లో ఆమె కొనసాగుతుంది కాబట్టి ఏడ్చొచ్చు ఆమె మందిరానికి వచ్చేది. ఆమె ప్రార్థన కూడా కన్నీళ్లతో చేసింది. అలాంటి పరిస్థితి, అంత దుఃఖంలో ఉన్న ఆమె జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? ఒక ప్రవక్తను దేవుడు ఆమె గర్భంలో పడవేశాడు, ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషకరమైన వార్త. శుక్రవారం ఏమైపోయింది? ఇప్పుడు పునరుత్థాన దినముగా ఆమె జీవితం వెలుగుమయమైపోయింది. ఎంతమందికి చెప్పిందో, ఎంతమంది దగ్గర మురిసిపోయిందో. నేను అనుకుంటాను, ఆమె మొదటి నెలలోనే ఆమె ఆ విషయాన్ని గ్రహించినప్పుడు ఎంత సంతోషపడిందో, ఎంతమందికి వర్తమానం చెప్పిందో. ఓ కన్నీళ్లతో పిడికడి విత్తనాలు పట్టుకొని విత్తుతూ పోయేవారు. సంతోష గానాలతో పంట కోసే దినము, పనులు మోసుకొని వచ్చే దినం ఒకరోజు ఉంటుంది అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఇది క్రీస్తునందున్న వారికి కలిగే భాగ్యం. హల్లెలూయ. ఈరోజు మనం కన్నీళ్లు విడుస్తున్నామేమో, ఈరోజు మనం బాధలో ఉన్నామేమో, ఈరోజు మనం దుఃఖములో ఉన్నామేమో, ఒక నిరీక్షణకరమైన మాట మన యుద్ధకు వస్తుంది. నీవు సంతోషముతో నీ పనులు మోసుకొని వచ్చే రోజు నీ జీవితంలో రాబోతుంది అన్న విషయాన్ని గుర్తెరిగి దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం గణపరచాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 61వ అధ్యాయములో మనం చూసినట్టయితే 2వ వచనం, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనను దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులైన వారిని ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు చెబుతున్న మాట అండి. ఎన్ని అంశాలు ఉన్నాయండి, ఇక్కడే చెప్పొచ్చు. ఒక్కొక్క అంశం పట్టుకొని, ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క పదముతో ఒక్కొక్క అంశమే ఇక్కడ తయారవుతుంది. మీరు యూట్యూబ్లో మీరు చూస్తే ఇందులో ఒక మాట ఒకరోజు మనము వాక్యముగా, అంశముగా చెప్పుకొని మనం నేర్చుకున్నాం. అది మనం దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే, బూడిదకు ప్రతిగా పూదండన, ఈ మాట మీరు కొట్టండి, మీకు యూట్యూబ్లో వస్తుంది. బూడిదకు ప్రతిగా, బూడిదలాగున్నది కూడా మనం ఫోటో పెట్టాము అక్కడ. బూడిదకు ప్రతిగా పూదండనను దేవుడు ఇచ్చుటకు ఆయన భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. బూడిద ఏముందండి, అంత ఖాళీ బుగ్గైపోయింది, బూడిదైపోయింది అనేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కార్యము చేయగలడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం నిజంగా. ఆయన బూడిదలకెళ్ళి కూడా, బూడిదలో నుండి కూడా ఒక కుమారుని ఇవ్వగలడని, ఆ కుమారుని తిరిగి లేపగలడని అబ్రహాము నమ్మాడు కాబట్టి తన కుమారుని బలిపీఠం మీద పెట్టాడు. హల్లెలూయా. మట్టిలోనికి వెళ్ళినటువంటి శరీరాన్ని మళ్ళీ తీసుకొని రాలేడా? ఎందుకంటే ఆయన మట్టి నుండే కదా సృష్టించింది యెహోవా. దేవుడు మనిషిని సృష్టించింది మట్టి నుండే కదా. తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతే మరలా మట్టిలోంచి తీయలేడని ఖురాను గ్రంథంలో రాసుందండి. దేవుణ్ణి గూర్చి నిజంగా మనం అర్థం చేసుకుంటే ఆయన ఏమైనా చేయగలడు. యోహాను భక్తుడు అన్నాడు, మీరు అనుకుంటున్నారు కానీ దేవుడు తలుచుకుంటే ఈ రాళ్లలో నుండి విశ్వాసులైన పిల్లలను దేవుడు సృష్టించగలడు. హల్లెలూయా. ఎక్కడి నుండమ్మా? రాళ్లలో నుండి అబ్రహామునకు సంతానాన్ని పుట్టించగలడు. బూడిదలో నుండి తిరిగి కుమారుణ్ణి ఇవ్వగలడు. శూన్యములో నుండి సమస్తం, చచ్చిన గర్భములో నుండి, శారా గర్భములో నుండి జీవాన్ని పుట్టించినటువంటి దేవుడు మన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని స్తుతించాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాము, కన్నీళ్లతో విత్తేటువంటి వారు, కన్నీటి చేత జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారందరికీ ఒక శుభవార్త. నువ్వు సంతోష గానాలతో నీ జీవితంలో నడిచే రోజులు దేవుడు నీ జీవితంలో తీసుకొని రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకొని ఉన్నావు కాబట్టి నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది అనేది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి నా దేవా, నేను కన్నీటితో ఉన్నాను కావచ్చు, కష్టంలో ఉన్నాను కావచ్చు, బాధల్లో ఉన్నాను కావచ్చు, ఇబ్బందుల్లో నేను ఉన్నాను కావచ్చు. అయితే ఈ పరిస్థితులన్నిటిలో నుండి నీవు నన్ను విడిపించి
నేను సంతోషముతో ఉండేటువంటి దినాల్లోకి నువ్వు నన్ను నడిపించే దేవుడవై ఉన్నావు, అందుకని నీకు స్తోత్రం. అదిగో హన్నా నా విధంగా నువ్వు చేయలేదా? చేశావు కదా ప్రభువా, నీకు స్తోత్రం. హిజ్కియా మరణించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదా, ఆయన కన్నీళ్లతో గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చాడు కదా. దేవుడు అతని జీవితాన్ని ఎంత ఆనందమయంగా చేశాడో, ఎంతగా ఆయుష్ను పొడిగించాడో అది కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా కన్నీటితో ఉన్నటువంటి వారందరి జీవితాల్లో కూడా సంతోషమును నింపేటువంటి దేవుడు, సంతోష దినములను ఆయన రప్పించే దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి గణపరచాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే రెండవ అంశముగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరి జీవితాల్లో ఆయన వెలుగులతో వారి జీవితాలని నింపినవాడుగా యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. చీకటితో ఉన్నటువంటి జీవితాలు నిజముగా ఏమీ కనబడినటువంటి పరిస్థితి, అది యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. మీకు ఆ వాక్యము చూసినప్పుడు అది మీకు అర్థమవుతుంది కాబట్టి అది జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇది కూడా ప్రవచనం, ఇది కూడా ప్రవచనం. చీకట్లో ఉన్న వారందరూ వెలుగును చూస్తారు. మరణ ఛాయ అంటే మరణము సంభవిస్తుంది, ఇక మరణమేనేమో మాకు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్న వారందరూ కూడా గొప్ప వెలుగును చూస్తారు అనేది ఇది ప్రవచనాత్మకంగా బైబిల్లో వ్రాయబడింది. యేసు క్రీస్తును గూర్చి రాయబడ్డ మాటలు ఇవి. ఆ నెరవేర్పు చూస్తారా ఎక్కడుందో? మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో మీరు చూస్తే లాస్ట్లో 4వ లైన్లో చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము లాస్ట్ నుండి 4వ లైన్ పైకి చూడండి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అనే మాట కనబడుతుంది. దానికన్నా ముందు కూడా మీరు ఇంకా చదివితే పైన జబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. యేసు ప్రభు గురించి చెప్పబడుతున్న మాటలండి. వారి జీవితాలు చీకటితో నిలబడ్డాయి. వెలుగును చూశారంటే నిజంగా వెలుగు కనబడిందా వారికి? యేసు ప్రభును చూసినప్పుడు వారికి వెలుగు కనబడిందా? అంటే వారు చీకట్లో ఉన్నారా? నిజంగా చెప్పమంటారా ఒక అద్భుతమైన మాట. నిజానికి వారు చీకట్లో ఉన్నారనేది అక్షరార్థము కాదు, వారు వెలుగును చూశారనేది అక్షరార్థము కానే కాదు. వారు చీకటిలో ఉన్నారు అనగా వారి జీవితాలు అంధకారమయములో ఉన్నాయని అర్థం. వారు వెలుగును చూశారు అనగా ఆ అంధకారముతో ఉన్న జీవితాలలో నుండి వారి జీవితాల్లో అద్భుతాలు చేసి వెలుగులు దేవుడు వారి జీవితంలో నింపాడని దాని అర్థం. హల్లెలూయా. వారు చీకట్లో కూర్చున్నారంటే వారు నిజంగా లైట్ బంద్ చేసుకొని చీకట్లో ఉన్నారని, కరెంటు పోయి చీకట్లో ఉన్నారని కాదు. వారి జీవితాన్ని చూస్తే వారు చీకట్లో అంధకారంలో ఉన్నవారుగా ఉన్నారు. వెలుగును చూశారు అంటే లైట్ చూశారని కాదు, యేసును చూశారు. కానీ బైబిల్ అంటుంది వెలుగును చూశారు అనగా ఏదైతే వారిని జీవితాల్లో వారిని అంధకారముగా మార్చేసిందో, వారి బ్రతుకును చీకటితో నింపేసిందో వాటన్నిటిని ఆయన తొలగించుట ద్వారా వారి జీవితాలు వెలుగుతో నింపబడ్డాయి. హల్లెలూయా. రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం దేవుని వాక్యములలో, మన జీవితాల్లో కొన్ని ప్రదేశాల్లో, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని భాగాల్లో చీకటి ఉండవచ్చు. చీకటి ఇక్కడ పాపానికి గుర్తుగా నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఇంకేముందండి, అంతా జీవితం అంతా చీకటి అయిపోయింది అనగా అది శ్రమ కష్టాన్ని సూచించేదే చీకటి. అలాంటి పరిస్థితి. అదేవిధంగా మరణ ఛాయలలో అని అన్నాడు, అంటే మరణ భయముతో ఉన్నటువంటి వారిని గురించి కూడా జ్ఞాపకం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరి జీవితాల్లో ఆయన వెలుగుతో వారిని జీవితాలను నింపాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలము. పుట్టు గుడ్డివారు కళ్ళు తెరిసింది మనం బైబిల్లో చూస్తాం. పుట్టు కుంటివారు పరుగులు తీసింది బైబిల్లో మనం చూస్తాం.
పక్షవాతముతో ఉన్నవారు జీవితం అంతా అంధకారం అయిపోయిందండి. ఇంటి యజమానుడు లేకుండా పోయాడండి. ఉన్నా కూడా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి బెడ్కే పరిమితం అయిపోయాడండి అనుకునేటువంటి వారందరి జీవితాల్లో కార్యాలు చేయడం ద్వారా పక్షవాత రోగి బాగుపడ్డాడనే మనకు తెలుసు. కానీ ఈ వాక్యం ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, ఆ రోజు వారి ఇల్లు ఒక వెలుగు వెలిగింది. నిజమా కాదా చెప్పండి? హల్లెలూయ. ఇంటి యజమానుడు ముందు వరండాలోనో, ముందు రూమ్లోనో, బెడ్రూమ్లోనో ఎప్పుడు చూసినా పడుకొని ఉండేవాడు. ఈరోజు లేచి కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. ఈరోజు తన కుటుంబం అంతటికి పరుగులు తీస్తూ చక్కగా అన్ని పనులు చేస్తూ అతడు నిలబడే స్థాయిలోకి వచ్చాడంటే చీకటితో ఉన్న ఆ గృహము ఆ రోజు వెలుగుతో నింపబడింది. 38 సంవత్సరాలు చీకటితో ఉన్నటువంటి ఆ ఇల్లు ఈరోజు వెలుగుతో నింపబడింది. కాబట్టి మన దేవుడు చీకటితో ఉన్నటువంటి కుటుంబాలను, జీవితాలను వెలుగుతో నింపేవాడు. కాబట్టి మనము ఈ యొక్క సిలువ దగ్గరే ఉండిపోవద్దు, మరణము దగ్గరే ఉండిపోవద్దు, కష్టము దగ్గర ఉండిపోవద్దు, బాధల దగ్గర ఉండిపోవద్దు, కన్నీటి భయమైన పరిస్థితుల మధ్యలోనే అక్కడే ఉండిపోవద్దు. నేను సంతోషముతో దేవుని స్తుతించే రోజు నా బ్రతుకులోకి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. నీ మనసు చెప్పొచ్చు, నువ్వెన్ని చేసినా, అంటారు కదా, 1,000,000 జన్మలు ఎత్తినా నీ పరిస్థితులు బాగుపడవు. అలాంటి జన్మలు ఏమి లేవు, కానీ మాటకు వాడుతూ ఉంటారు కదా. అయితే మనం చెప్పాలి, నా దేవునికి అది సాధ్యం. హల్లెలూయా. మనుషులకి ఇది అసాధ్యము, కానీ ఎవరికి సాధ్యము? బైబిల్లో రాయబడింది, దేవునికి సమస్తము సాధ్యం. మనుషులకు కొన్ని సాధ్యాలు అసాధ్యాలు ఉంటాయి, డాక్టర్లకు కొన్ని సాధ్యాలు అసాధ్యాలు ఉంటాయి, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యము అన్న విషయాన్ని గుర్తించి మనం దేవుణ్ణి స్తుతించుదాం. ప్రభువా, నా జీవితం ఎంత అంధకారం అయిపోయిందో అంతకు మించిన వెలుగుగా నువ్వు చేయగలవు. కాబట్టి మన జీవితాల్లో అంత వెలుగుమయం చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి సిలువ దగ్గర ఉండొద్దు, శుక్రవారం దగ్గర ఉండొద్దు, చింతలో ఉండొద్దు, దుఃఖంలో ఉండొద్దు, అవమానంలో ఉండొద్దు. పాత జ్ఞాపకాల్లో ఇంకా వాటిని ధ్యానిస్తూ, ఏంటంటే ఆవులు తిన్న తర్వాత నెమరేస్తాయట జంతువులు, మనం వాటిని నెమరు వేయొద్దు. బైబిల్లో ప్రభు అంటాడు, ఇదిగో మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకొనకుడి, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు, అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి డిజైన్. అర్థమైందా? ఎలా చేస్తే ఇట్లా చేస్తాడు అని చెప్పి మీరు ఆలోచించారనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతారు. మీరు ఇట్లా చేసినా కూడా మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందిలే అని నీ మనసు అంటది, నువ్వు మళ్ళీ కూర్చుంటావు అన్నే. నువ్వు అందుకే అసలు ఆ దేవుడు ప్రత్యేకంగా చేసే కార్యాల గురించి ఇక నీ జ్ఞానానికి అందితే అది ప్రత్యేకం ఏమవుతుందమ్మా? అసలు సహోదరుడు, సహోదరి, ప్రత్యేకం ఎలా అవుతుంది? అసలు నీ జ్ఞానానికి మించిన పనులు చేస్తాడని యోబు గ్రంథములో ఉంది ఈ మాట. ఎవడును గ్రహింపలేని కార్యాలు చేసేవాడు. హల్లెలూయా. ఎవ్వనికి అర్థం కాని కార్యాలు కూడా గ్రహింపులో ఉండే కార్యాలు, దేవుడు ఇలా చేస్తాడు కావచ్చు అనుకునే కార్యాలు ఎన్నో చేస్తాడు మన జీవితంలో. విశ్వాసంతో కొన్నిసార్లు చూసాం, అలా కూడా కార్యాలు చేశాడు. అంతేకాదు, నువ్వు ఊహించని విధానంలో కూడా కార్యాలు దేవుడు చేయగలడు. దాని గురించి నువ్వు ఊహించడం కూడా చెప్పాలంటే వ్యర్థమే అయిపోతుంది. నీకు అందదది, నీ అందనంత ఎత్తులో ఉన్నది. కాబట్టి అంతగా దేవుడు కార్యాలు చేసేవాడన్న విషయాన్ని మనం గ్రహించి మనం ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. సమయం అయిపోయింది కాబట్టి నేను చదివినట్టుగా మిగతా చెప్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనతనిస్తానని ప్రభువు చెప్పాడు. అవమానం పొందిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? పౌలు శీలుడు చెరసాల్లో పడ్డారు, ఆ దయ్యం వెళ్ళగొట్టినందుకు అవమానం పొందారు, కానీ రెట్టింపు ఘనతతో వారు నంపబడ్డారని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విషయం దేవుని వాక్యములో మనం చూస్తే కనబడుతుంది. 3 మనం ముగించుకుందాం. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, కన్నీటితో విత్తేటువంటి విత్తనాలు వేసుకుంటూ జీవితాన్ని జీవిస్తూ వెళ్ళే పరిస్థితుల్లో ఉన్న వారందరినీ సంతోష గానాలతో పంట మోసుకొని వచ్చేటువంటి దినములోకి దేవుడు వారిని నడిపించేవాడై ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యెహోవా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, దేవా, నా జీవితంలో నేను బాధలో ఉన్నానేమో, కన్నీటితో ఉన్నానేమో, అయితే నిన్ను గురించి నేను వింటున్నాను. ఎంతోమంది జీవితాల్లో ఆ విధంగా హన్నా లాంటి భక్తిపరుల యొక్క జీవితాలను కార్యము చేసినట్టుగా నా జీవితంలో కూడా కార్యం చేసే దేవుడవని నేను నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నానని ప్రభును స్తుతించాలని మొదటిగా అది విన్నాం. రెండవదిగా, చీకటితో అంధకారం అయిపోయింది నా బ్రతుకు, ఇంకేముందో నా జీవితం అంతట్లో, నేను నా కుటుంబం అంతా కూడా ఆ చీకటిలోకి వెళ్ళిపోయాము అని అనుకునే పరిస్థితిలో ఉన్న
వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఓ మిట్ట మధ్యాహ్నము సౌలు మీద ప్రకాశించిన వెలుగు ఎంత శ్రేష్టంగా కనబడిందో, ఎంత గొప్పగా కనబడిందో, అంతగా మన జీవితాన్ని వెలుగుతో దేవుడు నింపుతానని చెబుతున్నట్టుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోంచి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఆ చీకటిని గురించి, ఆ గాయాలను గురించి మర్చిపోదాం, వాటన్నిటిని మనం విడిచిపెడదాం. నా జీవితంలో వెలుగుమయం చేసే ఒక రోజు తప్పకుండా నా జీవితంలో దేవుడు తీసుకొని వస్తాడని ప్రభువును మనం స్తుతించుదాం, ప్రభువును మనం గణపరచుదాం. మూడవదిగా, చివరిగా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం, అవమానమునకు బదులుగా దేవుడు ఘనతనివ్వడం కాదంట, రెట్టింపు ఘనతనిస్తాడట. అంటే డబుల్ పోర్షన్ అన్నమాట, రెండింతలుగా ఆయన మనల్ని మరి ఘనపరుస్తాడని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటుండగా, మనందరి జీవితంలో క్రీస్తునందు ఉన్నాను నేను కాబట్టి నా జీవితంలో ప్రతిది కూడా మేలుగా మారుతుంది, మరణము కూడా పునరుత్థానముగా మారుతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకొని, ఏ విధంగా శుక్రవారముతో అయిపోలేదు, ఆదివారం రోజు యేసు ప్రభు ఏ విధంగా మరణమును జయించి పునరుత్థానుడయ్యాడో, నా జీవితం కొరకు కూడా దేవుడు ఒక ఆదివారాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆదివారం అని క్యాలెండర్లో చూడకండి, ఈ ఆదివారాన్ని గురించి కాదు, నిన్ను దర్శించే రోజు పేరు ఆదివారం. హల్లెలూయా. అర్థమైందా? శుక్రవారం అనేది శుక్రవారము కాదు, అది నీ కష్టకాల దినాలు, అవన్నీ కూడా నువ్వు దుఃఖంతో నడిచిన దినాలు, నువ్వు అవమానపడ్డ దినాలు. అది గురువారమే కావచ్చు, ఏ రోజు కావచ్చు, అది మనం ఉపమానంగా చెప్పుకుంటున్నామంతే. శుక్రవారం మన జీవితంలో ఉందా, అయితే ఆదివారం కూడా రాబోతుంది. మరణం మన జీవితంలో ఉందా, పునరుత్థానం మన జీవితంలో మనం చూడబోతున్నాం. క్రీస్తునందు ఉన్న మనకి ఈ భాగ్యాన్ని దేవుడు కలిగించబోతున్నాడు అన్న విషయాన్ని గ్రహించి సంతోషంతో, నిరీక్షణతో ప్రభువును స్తుతించుదాం, ప్రభువును గణపరచుదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం.